ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. మనం 5 కూర్చుంటే మీకు చైనీస్ కావాలి, నాకు మెక్సికన్ కావాలి, ఇంకొకరికి ఇండియన్ కావాలి, అండ్ అందరు కూర్చుంటే వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా. సో దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూర్ డూయింగ్ టు అవర్ సిస్టమ్. అవునా, అంత బ్యాడా? చాలా బ్యాడ్. మీ ఇంగ్రీడియంట్స్ వేరు, కుకింగ్ స్టైల్ వేరు, నా ఇంగ్రీడియంట్స్ వేరు, నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు, ఆ చైనీస్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. అది కొంచెం ఇది కొంచెం, అది అజినోమోటో దాంట్లో, ఇక్కడేమో గరం మసాలా, అక్కడేమో సమ్ ఆరిగానో ఫ్రమ్ ఇటాలియన్, అవన్నీ కలిపి ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం. ఇఫ్ యూ ఈట్ ఇట్, బాడీ ఈస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్ అండి. ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి, విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్, ఐ మీన్ డైజెస్ట్ ఫస్ట్, దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం. ఎలా అంటున్నారు శిల్ప గారు? పెళ్లికి వెళ్తే ఒక చాట్ కౌంటర్, ఒక దోశ కౌంటర్, ఒక ఇటాలియన్ కౌంటర్, ఒక డెజర్ట్ కౌంటర్, ఇంకేదో కౌంటర్. అవును, అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద వర్స్ట్ అండి. ఇన్ని వెరైటీస్ పెడితే గ్రాండ్ పెళ్లి చేస్తున్నాం అనుకుంటారు, బట్ అది వీ షుడ్ స్టాప్. మనకి వచ్చిన గెస్ట్ ని కడుపు నొప్పి లేకుండా ఒక సింపుల్ మెన్యూ తోని వీ హావ్ టు థింక్ దట్ ఇన్ దట్ డైరెక్షన్ డూయింగ్ గుడ్ అనేసి. మీరు అన్నది ఆఫ్ కోర్స్ పెట్టినా కూడా మనం తినేటప్పుడు వీ షుడ్ బి మైండ్ఫుల్, బికాస్ ఒకటే క్విజిన్ డెడికేటెడ్ గా తినేవాళ్ళ కోసం, బికాస్ దట్ ఇస్ ఓకే కదా. అది ఇదే యూ ప్లాన్ ఇట్. మీరు వెళ్ళేటప్పుడు అనుకోండి, ఈరోజు ఇండియన్ తింటానే, జస్ట్ చాట్ వాట్ ఎవర్ కౌంటర్ లో యూ ఈట్. కానీ ఆ టెంప్టేషన్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని వెళ్ళి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్రెండ్స్ తో ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ మీరు చూడండి, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్. ఇప్పుడు గట్ ఇష్యూస్ హావ్ బికమ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అమాంగ్ యూత్. 20 years నుండి కూడా పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్. You're seeing acidity problems, gut problems.